హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు పవన్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు అయితే ఆఫీస్కి వెళ్ళున్నాను. ఆఫీస్కి వెళ్తే మధ్యాహ్నం లంచ్కి అయితే బయటికి వెళ్ళున్నాను. అక్కడైతే కుమార్ ఆంటీ మెస్కి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి ఇష్యూ నడుస్తూ ఉంది. పోలీసులు అందరూ, ట్రాఫిక్, ప్రెస్ మొత్తం ఉన్నారు. మన ఛానల్ అయితే వీడియో పెట్టిన అందరూ చూడండి. ఇప్పుడు కూడా మనం రోడ్డు మీద ఉన్నాం. ఒకసారి సైడ్కి వెళ్దాం రండి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. సైడ్కి వెళ్దాం. కాబట్టి ఇలానే ఉంటుంది, కానీ ఇక్కడ అందరు పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కరిదాన్ని ఆపారు. ఇవాళ అందరూ తిప్పుకున్నారు. అదిగోండి చూడండి, షూట్ చేయండి. అందరూ అమ్ముకుంటున్నారు. మా ఒక్క బండి ఆపారు. మీరు అడిగారు అది దేనికి మా బండి అని ఆపారని అడిగారు. అడిగితే చెప్పారు కదా, మీరు చూస్తున్నారు కదా. సమాధానం చెప్తున్నారా మాకు? సమాధానం చెప్పారా మాకు? మీడియా కాబట్టి మీరు అడిగితే వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్ నాకు రాదు, ఏం మాట్లాడారో నాకు తెలియదు, సరిగ్గా అర్థం కాలేదు. కానీ చెప్తున్నా మరి నేను ఇక్కడ పర్మిషన్ లేదు, ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నాకు నా పబ్లిక్ నేను అదే చెప్తాను. నా కస్టమర్స్ మీరు ఏంటంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీరే పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అను పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాను నాన్న? నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మా జోలికి రాదు, వాళ్ళు కూడా మా జోలికి రాదు. అది వాస్తవం. ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఇంకోటి సపోర్ట్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే. మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది. కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా ఆర్డర్ ఏదో ఉంటుంది, దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు. ప్లీజ్ అదే మీరు నాకు చేసే పెద్ద స్థాయి కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే కోర్టు రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? చాలా చోట్ల రోడ్డు మీద ఏంటండి సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇక్కడ జామ్ అవుతుందండి. ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. This is not our personal issue. అందరూ చేసుకున్నారు కదా సార్, బిజినెస్ అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న ఒక బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొంచెం కొద్ది హ్యూమానిటీ ఇస్తాం. అంతే, అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది ఎంతవరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ సేమ్ ఉండేది ఇక్కడ? లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాగా ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను అది మీరు చాలా కూల్ గా మాట్లాడుతుంటారు, కానీ ఇది దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇక్కడ రాలేదు? అసలు మీ ఫుడ్ వ్యాన్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది.
12:40 కాడ నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికే ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నారు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అని మీరు అడగలేదు? ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్ళారు? పోలీసులే, ట్రాఫిక్ పోలీసు. మీ వ్యాన్ పోలీసులు తీసుకెళ్లారు? అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగు. ఓకే రండి. చెప్పు. వస్తున్నాను. అంటే ఉన్న తోడమంటారు నమ్ముకొని ఇట్లా చూద్దాం, అందరూ నమ్ముకొని మన ఎంత నమ్ముకొని ఇట్లా చూద్దాం. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారండి? రాని ఇట్లా వాళ్ళు రాని ఇట్లా అక్కడ మీడియా వాళ్ళు మరి మరి వీడియో వాళ్ళు వస్తున్నారు కానీ ఎంతమంది వస్తున్నారు కానీ ఏం మాకు ఇది మీ వల్లే మాకు ఈ సమస్య అంతా చూడండి. మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోండి ప్లీజ్. మేము అర్థం చేసుకోవట్లేదు, మీ వల్లే మాకు ఈ సమస్య. మా పట్టుకుంటుపోతుంది. అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల అవును, ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంటది కదా సార్? ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎవడు వస్తుంది నేను కాదంటలా, మమ్మల్ని కూడా బతకనట్లేదు కదా. మేము ఏదో రోడ్డు మీద పట్టపోసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందులే. మరి దీనికి మేమేం చేయము? మా తప్పేమైనా ఉందా? మాకు మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ ఉందని మీకు అనిపించి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ స్తోమత లేదు నాన్న, మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకున్నాం రోడ్ సైడ్. మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దు అన్నారు. ఎందుకు పెట్టొద్దు అన్నారు? ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి? మేము ఎట్టా బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎట్టా బతకాలి ఇక్కడ? మేము వాళ్ళు తీసేయమండి. మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. అంటే మీకు వ్యాపారం మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట అక్కడ. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు. చూడండి మీరు కావాలంటే అందరూ అమ్ముకున్నారు. మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని పెట్టినట్లే ఇక్కడ. అంటే మీ దగ్గరికి ఇప్పుడు జనాలు కూడా మమ్మల్ని పెట్టుకోనివ్వట్లేదు. మేము రమ్మని పిలిచామా? ఎవరిని మీరు పిలవండి. మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి బండి తాళాలు తీసుకో. ట్రాఫిక్ గురించి కాదు సార్. మీడియా వాళ్ళని వచ్చారు. 1:30 అయిపోయింది సార్, కొంచెం దింపుకుంటే దబ్దబా పెట్టేసి 5 నిమిషాలు తీసుకొని బండి పక్కకి తీసేస్తారు సార్. 5 నిమిషాలు